హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయారెడ్డి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము ఒక స్నాక్ని ఈజీగా చేసుకునే స్నాక్ రెసిపీని చూసేద్దాము. చాలా బాగుంటుందండి, చాలా బాగా నచ్చుతుంది కూడా. ఇది ఆలు బోండా. ఈ రెసిపీని చూసేద్దాము. ఇది బెంగాల్లో ఆలు చోప్ అంటారు, కొంతమంది ఆలు బోండా అంటారు, ఆలు బజ్జీ అంటారు, రకరకాల పేర్లు అనమాట. కానీ ఇది నేను ఆలు బోండా చేశాను, చాలా బాగుంటుంది. ఇది లాక్డౌన్ పీరియడ్లో ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. ఎమ్మీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది కూడా. అందుకోసమే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. చూసేసి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఆలు బోండాకి మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అది బజ్జీల పిండిలో ముంచేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకోసం ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు యాడ్ చేశాను. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు బోండా ఇష్టంగా తింటారండి అందరూ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ కానీ కట్టామిఠా చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఈ పల్లీలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసము ఆలులు కూడా ముందు బాయిల్ చేసి పెట్టాను. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, యాంటీబయాటిక్ కదా, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, బాగుంటుంది కూడా. టేస్ట్లో డిఫరెన్స్ రాదండి, చాలా బాగుంటుంది. కలర్ కూడా మంచిగా వస్తుంది. కాకపోతే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది. దాని పక్కనే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో బాయిల్ చేసుకొని కొంచెం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఆలులు యాడ్ చేశాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఆలు చోప్ అంటే ఇష్టము? ఈ ఆలు బోండా మీలో ఎంతమందికి తెలుసు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి, రెడ్ చిల్లీ పౌడర్ మనము చూసుకొని యాడ్ చేసుకోండి. ముందు పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, స్పైసీ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. తర్వాత ఇందులో జీలకర్ర పొడి కొంచెము, అలాగే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, రెండు కలిపి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని, మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది స్టఫింగ్ అండి. మనకు దీన్ని ఉండలుగా చేసుకొని మనము బోండాలాగా వేసుకోవాలన్నమాట. బజ్జీ పిండిలో ముంచేసుకొని పైన కొత్తిమీర చల్లేసాను. మిక్స్ చేసేసి చల్లారబెట్టేసుకుందాము. ఈలోపు మనము బజ్జీ పిండిని రెడీ చేసుకుందాము. ఇప్పుడు బజ్జీల పిండి కలిపేసుకుందాము. నేను శనగపిండి తీసుకున్నానండి ఇక్కడ. ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా వేసేసి మనము మిర్చి బజ్జీలకు ఏ విధంగా అయితే మనం పిండిని కలుపుకుంటామో అంత జారుగా పిండిని కలుపుకోవాలి. ఇందులో డిప్ చేసి మనము బజ్జీలు వేసుకోవాలన్నమాట. మనం ముందుగా కర్రీ ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఆ కర్రీని ఉండలుగా చేసుకొని ఇందులో డిప్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే పిక్ను నా ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇందులో నేను ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ శనగపిండి అండ్ సాల్ట్, వంట సోడా మాత్రమే. నేను బియ్యం పిండి కానీ మైదా కానీ ఏమీ యాడ్ చేయలేదండి, గుర్తుంచుకోండి. ఈ విధంగానే చాలా బాగా వస్తాయి. అది అలాగే తినేసేయచ్చు, లేకపోతే చట్నీ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. చూడండి, పిండి ఇంత జారుగా కలుపుకోవాలి. ఈ కర్రీ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకొని మనము ఆ పిండిలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం లావుగా వస్తాయండి. అందుకోసమే చిన్న ఉండలుగా చుట్టండి, పెద్ద ఉండలుగా చుట్టుకోవద్దు. ఈ బోండాని మనము పావు బాజీ ఉంటుంది కదా, ఆ పావులో కూడా వడపావు లాగా చేసుకోవచ్చు. మొత్తం ఉండల్ని ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ ఉండల్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో డిప్ చేసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ కూడా పెట్టేశానండి, అది వేడైపోయింది కూడా. ఇప్పుడు డిప్ చేసి ఆయిల్లో వేసాను.
ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు అనమాట. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, గమనించుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచుకున్నామంటే పైన త్వరగా మాడిపోయినట్టు అయిపోతుంది, రెడ్ కలర్ వస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎమ్మి టేస్టీ ఆలు బొండ రెడీ అయిపోతుంది అనమాట. ఈ లాక్డౌన్ పీరియడ్లో రోజు ఒక స్నాక్ కావాలి అనుకుంటూ ఉంటాం కదా, ఈ స్నాక్ బెస్ట్ స్నాక్ అండి, బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఎందుకంటే ఈజీగా చేసుకునే రెసిపీ, ఎక్కువ హడావుడి పడక్కర్లేదు, త్వరగా అయిపోతుంది. పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చేసి పెట్టండి, అప్రిషియేట్ కూడా చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్స్. అంత బాగుంటాయి, చాలా ఇష్టంగా తింటారనమాట. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. చూడండి, బాగా కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ రెసిపీ ఎలా ఉంది చెప్పండి నాకు. అలాగే మీరు ప్రిపేర్ కూడా చేసుకుని ఎంజాయ్ చేసి మళ్ళీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెడీ అయిపోయింది ఎమ్మీ ఆలు బోండా. ఇది పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని అలా కూడా లాగా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకునే ఆలు బోండా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే డెఫినెట్గా నా వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో యూస్ఫుల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.